హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు 10th ఇంటర్ డిప్లొమా బీటెక్ అర్హత మీకు అప్లై చేసుకోవచ్చు. 590 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగింది. పర్ మంత్ శాలరీ వచ్చేసి 55,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఏపీఎన్టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టు చూడడానికి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే రైల్వే బోర్డ్ నేమ్ వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనమాట, ఆర్ఆర్బి అనమాట. పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ ఇంజనీర్ పోస్ట్ అనమాట. వేకెన్సీస్ వచ్చేసి మనకి 7,911 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఫ్రమ్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13th July 2024 అనమాట. అంటే ఈ రోజు నుంచి మనకి స్టార్టింగ్ డేట్ అనేది అప్లికేషన్ డేట్. అలాగే మనకి ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 29th August 2024 అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి. అలాగే ఇందులో మనకి ఏవే పోస్టులకి ఎన్నెన్ని డీటెయిల్స్ ఉన్నాయో చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి మనకి 7,346 పోస్టెస్ ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 398, డిపోర్ట్స్ అపర్ మెటీరియల్ వర్క్కి 150, కెమికల్ సూపర్వైజర్ 5 పోస్టెస్, అలాగే మనకి మెటాలర్జీ సూపర్వైజర్కి 5 పోస్టెస్ అనేవి ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 36 years అనమాట. మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 52,000 టు మనకి 62,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th ఇంటర్ డిప్లొమా లేదా మీరు బీటెక్ ఏది కంప్లీట్ చేస్తున్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది, అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ కనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా అయితే మీరు జాబ్లో ఉంటారనమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై వీడియో కావాలితే హౌ టు అప్లై అని కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా. అలాగే మీకు ఇన్ఫర్మేషన్స్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఆ వెబ్సైట్లో మీరు ప్రొవైడ్ చేసి అంటే మీరు టైప్ చేసి మీరు అప్లోడ్ చేసి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అలాగే మీ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళితే అక్కడి నుంచి చెక్ చేసి అప్లై చేసుకోండి. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.